దీనిపై ఒక మిర్చి రైతు, ఒక పత్తి రైతు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో 4000 5000 కింటా అమ్ముతుంటే వీళ్ళ పంటకు 2000 ఇస్తే ఆ 2000 నష్టపరిహారం ఎవరు భరించాలా? ఎవరు భరించాలంటే ఈ కంపెనీ యాజమాన్యాలు భరించాలా. ఈ కంపెనీ వాళ్ళే ఏదైతే తక్కువ వస్తుందో వాళ్ళ కాంపన్సేషన్ కట్టియాలా. ఆ విధంగా కట్టించినటువంటి కంపెనీలు ఏదైతున్నాయో వాటిని ఖచ్చితంగా వాటిని వ్యతిరేకించాల్సిందే. ఈ కంపెనీలో వచ్చి మనకు ఉద్యోగాలు ఇచ్చే మాట విషయం పక్కన పెడితే వీళ్ళు ఒకటి పెట్టుకొని 10 బ్రాంచులు పెట్టుకొని అంచెలంచెలుగా ఎదిగి వీళ్ళ ఆస్తుల్ని ప్రపంచవ్యాప్తంగా పెంచుకుంటారే తప్ప ఇక్కడ ఉండే స్థానికునికి ఎవరికి కూడా జీవనోపాధి కల్పించే పరిస్థితి కనపట్ల. కాబట్టి ఆ విధానాన్ని రూపుమాపాలా, కాలుష్యాన్ని అరికట్టాలి. అదేవిధంగా నేను ఇంకోటి విషయం చెప్తానంటే, నేను ఇంకా ఈఏ రిపోర్ట్ చదవాలా. ఈఏ రిపోర్ట్ చదివి ఈ కంపెనీ వల్ల నిజాయితీగా ఎవరికి ఎంత జరుగుతుందో తెలుసుకున్న తర్వాత ఈ కంపెనీకి అనుమతులు ఇవ్వాలన్నా వద్దనేటువంటి విషయాన్ని నేను తర్వాత పీసీబీ ఆఫీసర్ ఇస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్యానెల్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.